సైట్ విజిట్ సర్టిఫికేట్ తో టెండర్ జరిగితే ప్లస్ టెండర్లు అయినాయి. ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్, ఓపెన్ కరప్షన్, రెడ్ హ్యాండెడ్గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఇంకేం బుకాయిస్తారు? ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇంకేం కావాలి? ఇంకా ఎంతకాలం బుకాయిస్తారు? పారదర్శకత అంటూ మాట్లాడిన భట్టి గారు కేవలం, నేను అడుగుతున్న భట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చినారో బయట పెట్టండి. నిన్నటి భట్టి గారి ప్రెస్ మీటు సమాధానాలు చెప్పడం కంటే సమర్థించుకునే ప్రయత్నమే ఎక్కువ చేసినారు. ఇవన్నీ చూపించుకుంటూ ఇందులో ఏమున్నది, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టేంది అంటాడు. ఎక్కడన్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? సరే, భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి, భట్టి గారు మీరంత అపారమైన అనుభవం గల నాయకుడు, అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే, కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడతాంటే దొంగ చేతికి తాళపు చేలు ఇచ్చినట్టు కదా ఇది. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా, ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతనా, ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇవాళ ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ